శ్రీగురుభ్యో నమః. గణాధిపతే నమః. అపారం కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థ విసముక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం దాతారం సరసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. ఇంతవరకు దాకా వైదిక ధర్మాలు కొన్ని ముఖ్య విశేషాలని చెప్పుకొచ్చాను. నేను ఈ జగద్గురు బోధలు అన్న 10 పుస్తకాలు ఉంటే తెనాలని తెప్పించి దాంట్లో 7 పుస్తకాల వరకు ప్రింట్ చేయించాను. నేను సొంతంగా రాసుకున్న దాంట్లో ఏమి కావాలని ముఖ్య విషయాలు. ఇంక ఇప్పుడు కొంచెం అప్పుడు ఓపిక లేకపోవడంతో ఇప్పుడు కంప్యూటర్ మీద ఇప్పుడు నేను వచ్చిన స్కాంద మహాపురాణం రాసుకుంటున్నాను. అందుచేత దానికి సమయం ఎక్కువ పెట్టలేకపోతున్నాను. కాబట్టి ఏం చేసుకున్నానంటే ఈ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో గురువులు బోధలు చాలా అది దివ్యం, అద్భుతం. మన దాంట్లో వాళ్ళకి లాభ్యం కాదు. అందరూ పుస్తకాలు కొనుక్కున్నారు. కానీ ఆ భగవద్గీతలో కొన్నాను కాబట్టి దీంట్లో ఉండి కొన్ని విశేషాలని విని ఆసక్తి ఉండేటువంటి మహానుభావులు అందరికీ కూడా వినిపించి మన సంస్కృతి ఎంత గొప్పదో, ఆ మహానుభావులు ఎన్నెన్ని ఇచ్చారో అవన్నీ కూడా చెప్పుకుందాం అని చెప్పేసి సంకల్పించాను. ఈరోజు 24వ తారీఖు సెప్టెంబరు 2024 మంగళవారం నాడు, సప్తమి మంగళవారం అయింది. ఈరోజు ప్రారంభం చేస్తున్నాను. అంచేత అన్యథా భావించకండి. ఏదో వచ్చిన వరకు చెప్దామని తపన తప్పు వేరేగా ఇంకోటి ఏం కాదు నాకు. అంచేత ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఆమోదం. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఇది జగద్గురు బోధ 8వ సంపుటం. వెనుకటి 7 సంపుటములలో 5వ సంపుటము కాక మిగిలిన తమిళము నుండి విశాఖ అనువదించాం. 5వ సంపుటము ఇంగ్లీష్ నుండి శ్రీ కాటూరు వెంకటేశ్వరరావు గారు అనువదించారు. 1-7 సంపుటములు శ్రీ వేలూరు శివరామశాస్త్రి గారు పరిష్కరించగా పాఠకులకు అందించింది. ఈ 8వ సంపుటము అట్టిది కాదు. ఈ దశాబ్ది అందే పూజ్యచరణలు శ్రీ 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 జగద్గురువులు శ్రీ కంచికామకోట పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తమ పీఠముతో యావదాంధ్రదేశంలో పర్యటించారు కదా. వారు తమ పర్యటన వేళ జనపద నగర తీర్థ క్షేత్రాదులందు జనులను ఉద్బోధించుతూ ఒసగిన ఉపన్యాసముల సంపుటం ఇది. శ్రీ స్వామివారు సర్వజ్ఞులు, వారి పీఠము సర్వజ్ఞపీఠము, వారి పలుకులన్నీ అర్ధగంభీరము. వేదాంగములలో వారికి తెలియనివి లేవు. దేశంలో పెద్ద పండితులు కూడా ఒక సందేహం వస్తే శ్రీవారి మాట ప్రమాణంగా అంగీకరిస్తారు. స్వామి వేదాంగములందే కాదు అన్నిటను పండితులే. శిల్పం, గణితం, ఆగమం, యోగం, తంత్రం, మంత్రం ఇలా ఉంటే భిన్న భిన్న విద్యల్లోని రహస్యాలు వారికి కరతలామలకాలు. ఎందరో విదేశ విద్వాంసులు వారిని దర్శించి వారితో సంభాషించి వారి విద్యకు జోహార్లు అర్పిస్తూ ఉంటారు. శ్రీ స్వామివారి ఉపన్యాసం నీవు శంకరాద్వైతమనుడు పాల కడలను చిలికి వెలికితీసిన పీయూష మంజూషాలు. శంకరుల రచనలన్నీ సంస్కృతమునందే ఉన్నవి. సామాన్యులకు వాని అర్థములు దురగాహములు. ఇట్టి స్థితియందు స్వామి యొసగిన ఉపన్యాసం అన్నీ లోకములకు మేలు కొలుపులై వెన్నెల వెలుగులను కురింప జాలి ఉన్నవని ఆశ్రమంగా ఆధ్యాత్మిక పదమును పురోగమింపజేయజాలినవని అఖిలాంధ్ర జనావళి ఎరిగి ఉన్న విషయమే. శ్రీ స్వామివారు తన యందు అధిక శ్రద్ధాభక్తులు గల భక్త జనావళికి సాక్షాత్కరించి హితోపదేశించినట్లు పలువురికి అనుభవైకి వేద్యం. వారు మహాతపస్సులు, యోగులు. సర్వభారతదేశంలో ఆయనకు సాటి వేరొకరు కనిపింపరు. అఖిలాంధ్రంలో పర్యటించి స్వామివారు కంచి చేరి ప్రస్తుతం మామూలుతే ఉన్నారు. ఆ టైంలో అనమాట బాహ్య ప్రపంచంతో సంబంధం లేక అంతర్ముఖులుగా తపస్సులో ఉన్నారు. మామూలుగా ఉన్నప్పుడే ఇప్పుడు పేరాలు వరాహం. ఇప్పుడు అది లేదు. 2-3 రోజులు 1-2 అరటి పండ్లు తీసుకుంటున్నారేమో అంటే అప్పుడు రాసినప్పటికీ అవన్నీ చేసినప్పుడు విషయం చెప్తున్నది. అట్టి మౌని యోగి మౌనం అవలంబించలేక పూర్వం దేశం నలుమూలలా పర్యటించి దేశీయులకు ప్రస్తుతం వారు ఉన్న స్థితిలో అవసరమైన విజ్ఞానం ఏ మాటలో అందజేశారో ఆ మాటలే ఈ సంపుటం. అందుచే జగద్గురు బోధల్లోని మిగిలిన భాగాల కంటే ఈ భాగం ఒక విశిష్టత కలది. భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకున్నట్టుకు ప్రాచీనలు అవలంబించిన మార్గాలను అవలంబించే దార్ఢ్యం మనకు చాలా వరకు కోల్పోయినాం.
ఇట్లు దుర్బలమై ఉన్న మనకు భగవత్ సాన్నిధ్యాన్ని చేకూర్చే సులభమార్గం కావాలి. క్లేశం మనం సహించలేం. స్వామి దేశీయుల స్థితిని గమనించి తమ విజ్ఞానుభవాలను మధించి పలికిన పలుకులు ఈ ఉపన్యాసాలు. శ్రీ స్వామివారి ఉపన్యాసాలన్నింటినీ 8 భాగాలుగా మండలి ప్రతినిధించడం మహద్భాగ్యం. అంటే 15 తర్వాత ఆంధ్రప్రభలో ప్రచురించిన వ్యాసములను సాధన గ్రంథ మండలిలో గ్రంథరూపంగా రూపొందించుటకు తమ అంగీకారములు తెలిపుచ్చి అనుగ్రహించి సహకరించిన ఆంధ్రప్రభ సంపాదకులుగా ఉండిన శ్రీ నీలంగరాజు వెంకటశేషయ్య గారికి, ప్రస్తుతం ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ పండితారాజ్యులు నాగేశ్వరరావు గారిని మా కృతజ్ఞతల్ని, బుడుతు సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వ్యవస్థాపకులు చెప్పినట్టుగా అంటే దీంట్లో చెప్పింది ఇంతవరకు దాకా చదివాను. ఇంక ఇప్పుడు అసలు విషయాలు కొంత దీంట్లో చాలా భాగాలు ఉన్నాయి. ఒకటి జగద్గురువులు, అక్కడ ప్రారంభం చేస్తున్నాం. అక్కడికి మహానుభావ శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమః. జగద్గురువులు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం మాత్రమే జగద్గురు పదంతో పేర్కొనబడ్డది. కృష్ణం వందే జగద్గురు, ఒక్క శ్రీకృష్ణుడు ఒక్కడే జగద్గురు. ఆయన తర్వాత ఆదిశంకరులు మాత్రమే జగద్గురు వాళ్ళని ప్రఖ్యాత వహించారు. ఇది పీఠం వల్ల వచ్చిన ప్రశంస. మేము ఆ పీఠంలో ఉంటున్నాం కనుక మా అమ్మ కూడా లోకం జగద్గురులను పిలుస్తోందని చెప్పన్నారన్నమాట. అది ఒక శాస్త్ర పండితుడు ఒక కుమారుడు ఉన్నాడు. వారికి సంధ్యావందనమైన రాదు. అయినా వారి తండ్రి శాస్త్ర పండితుడిగా ప్రసిద్ధుడు కదు కదా. అందుచే శాస్త్రాలకు భేదం తెలియనివాడైనా ఈ కుమారుడు శాస్త్రి అనే పిలువబడతాడు. ఊరు వృత్తి విడిచేవాడు సైన్యంలో ప్రవేశించిన అంతా వారిని శాస్త్రి అని పిలుస్తూ ఉంటారు. ఇది ఇతడు సంపాదించుకున్న పేరా కాదు, తండ్రి తాత సంపాదించినది. లోకం జగద్గురువుని కీర్తించడం కూడా ఇట్టిదే అని పరమాచార్య చెప్తున్నారు అన్నమాట. అది ఈ పొగడ్తలన్నీ మా విషయంలో అర్థవాదాలే కానీ యథార్థాలు కావున మహానుభావుడే అనుకుంటున్నారు. చూసుకోండి ఎంత మహానుభావుడు ఇలాగ చెప్పుకుంటున్నారంటే మనం ఉంటాం. ఆ మహానుభావులు ఒక్క నమస్కారం. అయితే ఆదిశంకర్లకైనా జగద్గురు అన్న పేరు ఎలా వచ్చింది అనే శంక కలుగుతుంది. ఈ శంక సహజమైనది. ఏమంటే మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. సాధారణంగా ప్రతి మతానికి మఠాలు ఉన్నాయి. అయినా ఆ మతాచార్యులకు ఎవరి జగద్గురువులు అన్న పేరు వాళ్ళెవరికి జగద్గురువులు అన్న పేరు లేదు. వారెవరికి లేని జగద్గురు బిరుదు ఆదిశంకర్లకు ఎలా వచ్చింది అన్న ప్రశ్న ఉదయించడం సహజం కదా. శంకర్లు తప్ప మిగిలిన మతాచార్యులు అందరూ తమ ప్రత్యేక పాత్రను బోధిస్తూ తమ మార్గానికి చెందిన వాటిని అన్నింటినీ ఖండిస్తూ వచ్చేశారు. ద్వైతులు ఉన్నారు, వారు ద్వైతమే దొడ్డ మతం అంటారు. మిగిలిన మతాలను ఒక్క మార్గాలను ఖండిస్తారు. విశిష్టాద్వైతులు కూడా ఇంతే. విశిష్టాద్వైతం తప్ప మిగిలినవన్నీ వారు ఖండిస్తారు. ప్రతి మతం ఇలాగే ఉన్నది. కానీ ఆదిశంకర్లు అలా చేయలేదు. వారు దేనిని పూర్తిగా ఖండించలేదు. తమ కాలంలో ఉండే ప్రతి సిద్ధాంతాన్ని వారు సానుభూతితోనే పరిశీలించారు. బౌద్ధ మతం, సాంఖ్యం, యోగశాస్త్రం ఉపదేశించే మంచి విషయాలను శంకర్లు స్వీకరించారు, సానుభూతితో చూచారు. బౌద్ధులు లోకమంతా సర్వనశ్వరం అంటారు. ఈ విధంగా మతం వైరాగ్యాన్ని పెంపొందిస్తోంది. సాంఖ్యం ప్రపంచతత్వాన్ని తత్వాలుగా వింగడించి ఇవన్నీ ఈ తత్వాలు పనికిమాలినవే అంటోంది. యోగం మనస్సును నిలపడానికి సాధనలు చెప్పింది. అందుచే శంకర్లు ఈ మతాలు చెప్పే ఈ మంచి విషయాలు అన్నింటినీ అంగీకరించారే కానీ అవేవో పరమతాలు వారు చెప్పే మాటలను వారిని ఖండించలేదు. శంకర్లను జగద్గురు అనడానికి ఇది ప్రధాన కారణం. శంకర్లు ఎన్నో గ్రంథాలు రాశారు. వాళ్ళలో కొన్ని గ్రంథాలను కూర్చి ఈ గ్రంథాలు వారు రాసినవి కావని అవుని వివాదాలున్నాయి. భజగోవిన శ్లోకములు శంకర విరచితములు కావని అనేవారు కనిపించరు. వారిలో ఒక శ్లోకం కాతే కర్త కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం భో కుత ఆయాత మనసి విచింతయ తైదం భ్రాత. ఇది సాధారణంగా అందరూ ఎరిగిన శ్లోకమే. ఒక్క శ్లోకం యొక్క అర్థాన్ని మనం చేస్తే చాలు, మన చింతలన్నీ తీరిపోతాయి. ఇందులో శంకర్లు పురాత అంటే సోదర అంటూ ప్రతి వారిని ఎంతో ఆప్యాయతతో సంబోధించారు. ఆయన ఏమంటున్నారు? నీ ఆలుబిడ్డలు, ఈ సంసారము ఇదంతా ఏమిటయ్యా? ఇదంతా విచిత్రంగా లేదా? అసలు నీవెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఒక్కసారి ఆలోచించవయ్యా సోదరా అని ఉద్బోధిస్తూ ఉన్నారు. మనం ఈ విషయాలు ఎన్నడైనా ఆలోచించామా? బ్రతుకంతా లౌకిక వ్యాపారాలు గడుపుతున్నాం. మన జీవితానికి ప్రయోజనం ఏమిటి? ఈ ఐహికమైన ప్రపంచం శాశ్వతం కాదని అందరికీ తెలుసు. అంతా ఒకనాడు చావలసిన వారే.
కానీ ఈ జన్మ మరణాలను తప్పించుకోగలడం ఎలాగూ? ప్రపంచంలో ఎన్నో గొప్ప పనులు చేస్తూ ఉన్నారు. సముద్రంలో మైళ్ళ కొద్ది దూరం ఈదేవారు ఉన్నారు. భూమి చుట్టూ అంతరాళంలో గరికీలు కొట్టివేస్తున్నారు. చంద్రమండలాలను చేరుకుంటున్నారు. అనేక విధాలుగా గొప్పవారిన వారు ఎందరో ఉన్నారు. కానీ మనస్సును కదలకుండా నిలపగలవాడు ఒక్కడు కనపడడం లేదు. ఇది అన్నిటికంటే గొప్ప కార్యం. దీన్ని మించిన ఘనకార్యం లేదు. మనం అంతా జగద్గురుల ఆదేశాలను అనుసరించి మనసును నిగ్రహించడానికి ప్రయత్నించాలి. అప్పుడు అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగగానే అంతటా ఉన్న భగవంతుడు, అందరి హృదయాల్లోనూ ఉండే పరమాత్మ తనంతా తాను సాక్షాత్కరిస్తాడు. అయితే మనసును నిలపడం ఎలా? అంతా నా దగ్గరకు వస్తూ పువ్వులు, పండ్లు, కానుకలు తెస్తూ ఉంటారు. నాకు ఇవేవి మీరు ఇయ్యనవసరం లేదు, ఇయ్యనక్కర్లేదు. రోజుకు 2 నిమిషాల కాలం, కేవలం 2 నిమిషాల కాలం నాకే వినియోగించండి. ఆ 2 నిమిషాల కాలం నిశ్చల భక్తితో పరమేశ్వరుని ధ్యానించండి. క్రమంగా మనస్సు నిశ్చలమవుతుంది. అదే నాకు పరమప్రియమైన కానుక. మీరు రోజంతా మీ లౌకిక వ్యాపారాల్లో ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈ పేద సన్యాసికి ఒక్క 2 నిమిషాలు త్యాగం చేయలేరా? నేను కోరే వస్తువు ఇదే, నన్ను నిరాశపరచకండి. ఇక్కడితోటి ఇది మొదటిది అయితే ఇక్కడ కంప్లీట్ అయింది. రెండో దాంట్లో స్టార్ట్ చేస్తున్నాం. రెండో దాంట్లో ఆ శివలింగ ఆవిర్భావం గురించి ఆ ఉపన్యాసంలో చెప్పిందనమాట. శివం అనే పదానికి మంగళం, కళ్యాణం, భద్రం, శ్రేయస్సు ఇటువంటి అర్థాలు ఉన్నాయి. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడే పరమంగళ స్వరూపి. అందుచేతనే పరమేశ్వరులకు శివ అని పేరు. ఆ పరమేశ్వరుడు అన్ని చోట్లను పరిపూర్ణంగా ఉండేవాడు, అన్ని చోట్ల అన్నీ ఎరిగినవాడు. అతడు పరిపూర్ణంగా ఉన్నప్పుడు అతనికి ఒక రూపం లేదు. సాధారణంగా ప్రాణులకు, అందులోనూ మానవులకు దృగ్గోచరం కావడానికి ఆ పరమేశ్వరుడే సాంబమూర్తి రూపంగా అంబికతో కూడుకున్న పరమేశ్వరుడుగా ఆవిర్భవించాడు. ఆ రూపం కేవలం జ్ఞానస్వరూపమైన పరిపూర్ణమైన పరమాత్ముడు స్వరూపం అంబికా సహితమైన పరమేశ్వరుడు. ఈ అరూపమైన పరిపూర్ణ స్వరూపానికి దృగ్గోచరమైన తల్లిదండ్రుల సముదాయమైన అర్ధనారీశ్వరుడు ఆ పరమేశ్వరులకు మధ్యలో ఒక రూపం ఉంది. దానికి అరూప రూపం అని పేరు. అదే శివలింగం, జ్యోతిర్మయ లింగం. కంటికి అగుపడాలంటే జ్యోతిష్యే ఉండాలి. పెద్ద జ్యోతిష్సు మొట్టమొదటి నేత్రాన్ని ఆకర్షిస్తుంది. అందుచేత కేవలం జ్యోతిర్మయి మహాలింగంగా మొట్టమొదటి ఆవిర్భవించాడు పరమేశ్వరుడు. ఇక్కడితో ఆపుకుని నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.